నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. గత కొంతకాలంగా వీణవంక మినీ మేడారం జాతరకు సంబంధించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా తాను జాతర పనులకు 30 లక్షలు ఖర్చు పెట్టాను అంటూ కౌశిక్ రెడ్డి నానా హంగామా చేశారు. కానీ నిజానికి ఆ మినీ మేడారానికి సంబంధించిన భూమి అంతా కూడా ఉదయనందన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ పట్టా భూమి. ఆ భూమిలో గత 50 సంవత్సరాలుగా ఉదయనందన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ప్రైవేట్ భూమిలో ఎండోమెంట్ ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేస్తాను అంటూ కౌశిక్ రెడ్డి కొంతమేరకు పనులు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఉదయనందన్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఇది ప్రైవేట్ భూమి, దీంట్లో దేవాదాయ శాఖ జోక్యం చేసుకోకూడదంటూ కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. దీంతో అప్పుడు ప్రారంభించినటువంటి పనులు ఆపివేయాలంటూ అప్పటి కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అసలు వాస్తవం ఇది అయితే కౌశిక్ రెడ్డి మాత్రం జాతర అభివృద్ధి ఖర్చులకు నేనే నా సొంత నిధుల నుంచి 30 లక్షలు ఖర్చు చేశాను అంటూ పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. అయితే ఆ భూమికి సంబంధించి కౌశిక్ కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు ఉదయనందన్ రెడ్డి. అలాగే ఈ మినీ మేడారంకి సంబంధించి ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. నిజానికి సమ్మక్క సారలమ్మలు మొదటగా వెలిసింది కౌశిక్ రెడ్డికి సంబంధించిన 12 ఎకరాల భూమిలో. అక్కడే మొట్టమొదటి మినీ మేడారం జాతరను కూడా నిర్వహించారు. ఆ తర్వాత వారు జాతర జరపడానికి సుముఖంగా లేకపోవడంతో ఉదయనందన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవార్లను వారి సొంత పట్టా భూమిలో ప్రతిష్ఠించి గత 50 సంవత్సరాలుగా జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి నిజంగా అమ్మవార్ల పట్ల భక్తి శ్రద్ధలు ఉంటే వారి సొంత భూమి 12 ఎకరాలను దేవాదాయ శాఖకు దానం చేసి అమ్మవారి జాతర నిర్వహించి పుణ్యం సంపాదించుకోవచ్చు కదా అంటూ కౌశిక్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఇంతకీ నిజంగా కౌశిక్ రెడ్డి అమ్మవారి దేవాలయానికి 30 లక్షలు ఖర్చు చేశారా? ఆ నిధులు కౌశిక్ రెడ్డి స్వంత డబ్బులేనా? ఇందులో వాస్తవం ఎంత అనే అంశాలను అక్కడ దేవాలయ అభివృద్ధి పనులు నిర్వహించినటువంటి కాంట్రాక్టర్ నిఖిల్ రెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నిఖిల్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఈ వీణవంకకు సంబంధించి మీరే గవర్నమెంట్ కాంట్రాక్టర్గా ఉన్నారు, ఆ టైంలో 2020 నుంచి మీరు కాంట్రాక్టర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కాంట్రాక్టర్ ఉన్న టైంలో మొన్న రీసెంట్గా ఏదైతే కౌశిక్ రెడ్డి గారు నేను 30 లక్షలు ఖర్చు పెట్టాను అని అంటున్నారు. ఇంతకీ అందులో వాస్తవం ఏంటి? అసలు మీరు ఖర్చు పెట్టారా, కౌశిక్ రెడ్డి ఖర్చు పెట్టారా? ఇంతకీ మీకు ఆ డబ్బులు వచ్చాయా? అది 30 లక్షలు కాదండి. బేసిక్గా ఆ స్లాబ్కి, ఆ కాంక్రీట్ స్లాబ్కి, ఆ గ్రానైట్ అండ్ లైట్స్కి మ్యాక్స్ ఒక 5 to 6 lakhs వరకు ఖర్చు అయింది. సో ఏం లేదు, కౌశిక్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ అప్పుడు పంచాయతీరాజ్ ఆఫీసర్స్ వర్క్ చేయించారు. సో మధ్యలో కోర్ట్ ఆర్డర్ వచ్చింది. అది గవర్నమెంట్ ఆర్డర్ ల్యాండ్ కాదు, ఇట్స్ ద ప్రైవేట్ ల్యాండ్ అని కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఆపేసేయమన్నారు. ఆపేసాము, వర్క్స్ అన్ని స్టాప్ చేసాము. దానికి అక్కడ టాయిలెట్స్ కట్టాలి, ఇంకా దాని చుట్టూ రైలింగ్ వేయాలి, ఇంకా దాని బీడ్ లైటింగ్ పెట్టాలి. అవన్నీ వర్క్స్ ఆపేసాము, అంటే కొంచెం చేసి సగంలో ఆపేసాము. ఎమ్మెల్సీ ప్రొసీడింగ్స్ వచ్చాయి, ఆయన ఎమ్మెల్సీ గ్రాంట్ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చాయి. కాకపోతే అది ఇంకా అగ్రిమెంట్ కాలేదు, అసలు అది ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేశారు. ఆ డబ్బులు అయితే మేమే ఖర్చు పెట్టుకున్నాము. పెట్టిన దాంట్లో నాకు 1 రూపీ కూడా కౌశిక్ రెడ్డి ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. సో అది 30 లక్షలు ఏం కాలేదు, 5 to 6 lakhs అయినాయి. ఆ 2 హైమాస్ లైట్స్ పెట్టాము, అండ్ కాంక్రీట్ స్లాబ్ ఒకటి వేయించాము, అండ్ గ్రానైట్ ఒకటి పెట్టి స్టీల్ రైలింగ్ ఒకటి వేయించాము, అంతే. అయితే యాక్చువల్గా డెవలప్మెంట్కి ఏ ఇయర్లో మీకు కాంట్రాక్ట్కి వచ్చింది, ఏ బేస్ మీద వచ్చింది? యాక్చువల్లీ 2022 సమ్మక్క సారలమ్మ జాతర ముందు CDP కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రతి ఎమ్మెల్సీకి అండ్ ఎమ్మెల్యేకు 5 crores గవర్నమెంట్ ఇస్తుంది. అది ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేస్తే, ఎమ్మెల్సీ గారు ఎవరైనా వర్క్స్ ప్రపోజల్ చేస్తే కలెక్టర్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి ప్రొసీడింగ్స్ ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వర్క్ చేసి ఇవ్వమని ఇస్తారు. అప్పుడు వచ్చింది ఆ వర్క్స్ అన్నిటికీ. అక్కడ కాంక్రీట్ స్లాబ్, ఐమాస్ లైట్స్ అండ్ టాయిలెట్స్ అన్నిటికీ ప్రొసీడింగ్స్ వచ్చాయి. ఆయన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారి గ్రాండ్ నుంచే ప్రొసీడింగ్స్ వచ్చాయి. కానీ ఆ ప్రొసీడింగ్స్ అది నాకు గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు, గవర్నమెంట్కి కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి ప్రొసీడింగ్స్ ఇచ్చారు కలెక్టర్ గారు. ఆ తర్వాత అప్పుడు కర్ణన్ గారు ఉండేవారు కలెక్టర్. సో ఆయన్నే వర్క్స్ స్టాప్ చేసేయండి, ఇది కోర్ట్ ఆర్డర్ వచ్చింది, సో ఇంకా ఇది వర్క్స్ కంటిన్యూ చేయకండి అన్నారు. ప్లస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అయినా మేము కౌశిక్ రెడ్డి గారు ఏంటంటే
నేను చూసుకుంటాను, మీరు కంప్లీట్ చేయండి స్లాబ్ అంటే నేను కంప్లీట్ చేసి ఇచ్చాను అంతే. అయితే నిఖిల్ రెడ్డి గారు అసలు కలెక్టర్ గారు దీన్ని స్టాప్ చేయమని ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? ఎందుకంటే మీరు ఆ టైంలో కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి. నాకేదో కోర్టు ఆర్డర్ పెట్టారు, అది పాడి ఉదయనందన్ రెడ్డి వాళ్ళది ల్యాండ్, వాళ్ళకు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, దాన్ని బేస్ చేసుకొని మేము జస్ట్ ఎమ్మెల్సీ గారి లెటర్ బేస్ చేసుకొని మేము ప్రొసీడింగ్స్ ఇచ్చాం, కానీ ఆ ల్యాండ్ గురించి తెలియదు. సో అది ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్లో వర్క్స్ చేయొద్దు, మీరు ఆఫ్ చేసేయండి అని చెప్పారు. అంటే మీకు 5-6 లక్షలు వదిలేశారు అంతే. ఇంకా మాకు అది 30 లక్షలు ఏం కాలేదు. మేము ఖర్చు పెట్టిన దాంట్లో కౌశిక్ రెడ్డి గారు నాకు ₹1 కూడా ఇవ్వలేదు. రైట్ నిఖిల్ గారు, ఏదైతే ఇట్లా దేవుని దగ్గరకు వచ్చి దేవుని పేరు మీద నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, అన్ని లక్షలు ఖర్చు పెట్టాను అంటూ ఆయన కౌశిక్ రెడ్డి గారు అయితే కొన్ని చెప్పారు. మరి నిజంగా ఆయన అన్ని లక్షలు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టకుండా ఎందుకు నేను ఇంత ఖర్చు పెట్టాను అంటూ నిజంగా వర్క్ చేసిన మీకు ఇటు హ్యాండ్ ఇచ్చేసి ఈ రకమైన చెప్తున్నారు. ఇది కరెక్టే అంటారు? ఎందుకంటే దేవుని పేరుతోటి ఇట్లా ప్రజల మనోభావాలం కావచ్చు, ఇట్లా చీప్ పబ్లిసిటీ చేయడాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ట్రైబల్ సెంటిమెంట్ అని మా దగ్గర చందు అని చందు చేశాడు. అంటే మా ట్రైబల్ దేవతలు సమ్మక్క సారలమ్మ సెంటిమెంటల్ గా నేను వర్క్ చేస్తున్నా అని చేశాడు. మా తరపు నుంచి వర్క్ చేసిన పర్సన్ సెంటిమెంటల్ గా చేశాడు. అంటే మా గిరిజన దేవతలు నాకు వర్క్ స్టార్టింగ్ కరెక్ట్ గా ఉంది అనే ఇంటెన్షన్ తో మేమైతే మా సైడ్ నుంచి చేసింది చాలా పర్ఫెక్ట్ గా చేసాం. మరి ఆయన దేవుడి మీద అబద్ధం ఆడితే అది ఆయన ఇష్టం, మేమేం చేయలేము. ఓకే, థ్యాంక్ యూ నిఖిల్ గారు. ఇది అసలు విషయం. కౌశిక్ రెడ్డి ఇలా ఇంకెన్ని అబద్ధాలు చెబుతారు? ఇప్పటికైనా ఇవి మానుకొని జాతర కోసం వచ్చే భక్తుల కోసం చిత్తశుద్ధితో ఏమైనా చేయండి. మీరు ఎలాగూ మీ 12 ఎకరాల భూమిలో జాతర నిర్వహించలేకపోతున్నారు. కనీసం ఇప్పుడు అక్కడ జరుగుతున్న జాతరలో దేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కనీస సౌకర్యాల కోసం కొంతైనా ఖర్చు చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.